విష్ణు నామాన్ని 1000 సార్లు జపించటం కంటే శివనామం 100 సార్లు జపించటం శ్రేష్టం. శివనామాలు 100 కంటే దేవీనామం ఒక్కటైనా మేలైన అంటారు. అంత విశిష్టమైన అమ్మవారిని శరన్నవరాత్రుల్లో స్మరిస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. విజయనగరంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. రైల్వే స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహం భక్తులను ఆకట్టుకుంటోంది. కాళకాళీమాత, ప్రపంచ రక్షక పరమేశ్వరి, ఏకశక్తి వ్యక్తీకరణలే. ఈ విశాల విస్తృత భావనతోనే అనేక మూర్తుల ఆదిశక్తిని సచ్చిదానంద సౌందర్యంగా శరన్నవరాత్రుల్లో ఉపాసిస్తారు. లోకంలోని పరస్పర విరుద్ధాలు సైతం భక్తుడికి జగన్మాత సౌందర్య రూపాలుగా సాక్షాత్కరిస్తాయి. దుష్టత్వంపై కళ్ళెర్రజేసి శిష్టత్వాన్ని కనికరించి చూసే సర్వసమర్థతయే శక్తి సౌందర్యం. జగతికి ఉపకారమే జగన్మాత చేసే లీల. జగన్మాత అయిన దుర్గాదేవి దుర్గతులను దూరం చేస్తుందని, ఆర్తత్రాణ పరాయణ అని భక్తుల నమ్మకం. ఆర్తితో పూజించే భక్తులకు ఆపదలు రాకుండా చూసుకుంటుందని, ఐహిక ఆముష్మిక సుఖశాంతులు ప్రసాదిస్తుందని ప్రగాఢ విశ్వాసం. చందనం శీతలం ఆరోగ్యదం లోకే చందనాదపి ఫలవాన్ చంద్రిక చంద్రనియోరపి శీతల ఆరోగ్యద సౌందర్య సంపత్కరి సుఖదాచ శరచంద్రిక అన్నారు. లోకంలో చల్లనిది ఆరోగ్యాన్నిచ్చేది చందనం. దానికంటే శక్తి గలది పున్నమి వెన్నెల. అంతకంటే సుఖాన్ని సౌందర్యాన్ని సంపదను ఇచ్చేది శరత్కాల వెన్నెల. ఈ కాలంలో చంద్రుని కాంతి నిర్మలంగా ప్రకాశవంతంగా ఉంటుంది. శరన్నవరాత్రుల్లో జగదంబను ఆరాధించే వారికి అన్ని రకాల శుభాలు లభిస్తాయని ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఇవి అమ్మవారికి ఎంతో ప్రియమైన రోజులు. దుర్ అంటే చెడు స్వభావం, గా అంటే దాటడం. భక్తిని చెడు స్వభావాన్ని పోగొట్టి కష్టాలు దాటేట్లు చేసే శక్తి స్వరూపిణి దుర్గా. అందువల్ల శరన్నవరాత్రుల్లో దుర్గాదేవిని 9 రూపాల్లో పూజించాలని దేవి భాగవతం చెబుతోంది. సాత్విక, రాజస, తామస అనే 3 గుణాలు సృష్టికి మూలం. వీటిని త్రిగుణాత్మక శక్తులు అంటారు. వీటికి మూలశక్తి ఆదిశక్తి అయిన పరమేశ్వరి. దీక్షతో నిర్వహించే నవరాత్రుల పూజల ఆధారంగా సాత్విక, రాజస, తామస అనే 3 రకాలుగా నిర్వహిస్తారు. సాత్విక పూజ మోక్షాన్ని, రాజస పూజ పదవులు సంపదలను, తామసక పూజ కామితాలను ఇస్తుందని శాస్త్ర ప్రవచనం. విజయనగరంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. రైల్వే స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహం భక్తులని ఎంతగానో ఆకట్టుకుంటోంది.